ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పద్మాక్షమ్మ కూడా తన కూతురికి ఎక్కడ అన్యాయం జరుగుతుందోనన్న ఆక్రోశంతో కొట్టారులేమ్మా. ఇలా ఎన్ని అవమానాలు, ఎన్ని మాటలు పడతావు లక్ష్మి. నువ్వు ఈ కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నావు. ఈ కుటుంబం కోసమే కదా ఆఫీసులో పనిచేస్తున్నావు. ఈ కుటుంబం కోసమే కదా విహారీ పక్కన కూర్చున్నావు. నువ్వు ఈ కుటుంబం కోసం అంతా చేస్తున్నా నిన్ను ఈ కుటుంబం గుర్తించట్లేదమ్మా. గుర్తించాలని నేను కోరుకోవట్లేదమ్మా. పోనీ గుర్తించకపోయినా అవమానించకుండా ఉంటే బావుంటుంది కదా. ఇది నా కుటుంబమే కదమ్మా. ఏ దారి లేని నాకు మీరు ఆశ్రయం ఇచ్చారు. అలాంటి స్థితిలో నన్ను ఆదరించి ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంది ఈ కుటుంబమే కదమ్మా. రోడ్డున ఉండాల్సిన నాకు ఇంద్రభవనంలో ఆశ్రయం ఇచ్చిన ఈ కుటుంబం కోసం ఎన్ని మాటలైనా పడతానమ్మా. మెతుకుపోతే బతుకుపోతుందనుకుంటున్నారు ఈ కాలం జనం. అలాంటి ఈ రోజుల్లో నాకు అండగా నిలబడి నన్ను చూసుకున్న ఈ కుటుంబం కోసం ఎన్ని అవమానాలైనా హాయిగా భరిస్తానమ్మా. ఊరుకో అమ్మా, అంతా మంచి జరుగుతుంది. ఆహాహాహా! ఎంత మాటకారివి లక్ష్మి నువ్వు. ఇలా మా అత్తయ్యని బుట్టలో వేసుకుంటున్నావా? సహస్ర, నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా. నేను కాదత్తయ్య, మీరే తనని చాలా ఎక్కువగా నమ్ముతున్నారు. ఈ కుటుంబం నీ కుటుంబం ఎలా అవుతుంది చెప్పు. నీకు మాకు వేలు విడిచిన సంబంధం ఏమైనా ఉందా? లేక మా అత్తయ్యకి నీకు ఎక్కడో బీరకాయ పీచి చుట్టరిక ఉందా? చెప్పు. ఏంటి నోరు లెగట్లేదు? అదే మా అత్తయ్యకైతే మంచి మంచి ప్రవచనాలు కన్నీళ్లు మిక్స్ చేసి మరీ బాగానే చెప్తున్నావు కదా. సహస్ర, చాలు. ఇంక తనని వదిలే. తనని వదిలేయాల్సింది నేను కాదత్తయ్య, మీరు. మీకు సొంత మనుషులెవరో పరాయి వాళ్ళెవరో తెలియడం లేదు. బయటోళ్ళ మీద ప్రేమ కురిపించి ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడం లేదు. లక్ష్మి, మళ్ళీ రోషానికేం తక్కువ లేదు. ఇక నీ పక్కన కాదు, నీ దరిదాపుల్లో కూడా ఆ లక్ష్మి రాకూడదు. వస్తే నేను నా కూతురు సహించం. కాబట్టి నువ్వు ఎవరితో ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో నిర్ణయించుకో. బాబు, బాబు, ఆ దేవుడు మీకు లక్ష్మమ్మకి కష్టాలు ఇచ్చి ఇచ్చి అలసిపోయాడా? లేక మీ ఇద్దరిని ఏడిపించి ఏడిపించి ఆయన కొంచెమైనా జాలి కలగదా? బాబు, మీరు రేపు లక్ష్మమ్మకి న్యాయం చేస్తారో లేదో బెంగ కంటే ఇప్పుడు లక్ష్మమ్మని అమ్మగారు కొడతండ్రు, తిడతండ్రు. అంతెందుకు మిమ్మల్ని బాధపడతాండ్రు. ఒక పక్క సహస్రమ్మ మీతో పిల్ల అంతండ్రు, పద్మాక్షమ్మ మీరిచ్చిన మాట అంతండ్రు. అసలేటి తెలియని మీ అమ్మగారు తన కోడల ముందే సహస్రంతో పెళ్ళి మీతో చేస్తానని అంతండ్రు. ఇది చూడ్డానికే నాకింత కష్టంగా ఉంది.
భరించే మీకు ఎంత నరకంగా ఉందో నేను ఊహించగలను బాబు. మీరేటి చేస్తారో నాకు తెలియదు బాబు, కానీ ఈ పరిణామాలన్నీ ఎటు తీసుకెళ్తే నాకు అర్థం కావట్లేదు. పండు, రేపటి రోజు గురించి ఆలోచించట్లేదురా. ఎందుకంటే గతంలో ఇరుక్కుపోయి ఉన్నాను. ఇప్పుడు జరిగేవి తప్పించుకుంటే చాలు. ఈ క్షణం గడిస్తే చాలు అనుకునే స్థితిలో ఉన్నానురా. ఇంకా దేని గురించి ఆలోచించట్లేదురా. బాబు, మీకు చెప్పినంత తోడు కాదు, కానీ మీరు ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. మీరే ఆలోచించండి బాబు. కనకం, చెప్పండి విహారీ గారు. నన్ను క్షమించు కనకం. ఏంటి విహారీ గారు ఆ మాటలు? లేదు, నువ్వు మా బిజినెస్ కోసం ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. నా కోసం, నేను కట్టిన తాళి కోసం ఎన్ని అవమానాలు, ఎన్ని మాటలు పడుతున్నావో కూడా తెలుసు. నీ మెడలో తాళి కట్టిన నా కోసం నువ్వెంత చేయాలో అంత త్యాగం చేస్తున్నావు. ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడుతున్నావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు విహారీ గారు? నన్ను మాట్లాడివు కనకం. నా కోసం నువ్వంత కష్టపడుతుంటే నేనేం చేస్తున్నాను నీకోసం? నిన్ను కొడుతుంటే చూస్తున్నాను, నిన్ను తిడుతుంటే వింటున్నాను, అవమానిస్తుంటే నేను సంబంధం లేనట్లు నిల్చున్నాను. నీకు తాళి కట్టిన భర్తగా నీకు అండగా ఎక్కడ నిలబడుతున్నాను? విహారీ గారు, మీరు నాకు అండగా నిలబడబట్టే కదా నన్ను 2 సార్లు ప్రాణం పోకుండా కాపాడారు. ఆ రోజు దుర్మార్గుడైన ప్రకాష్ నుంచి కాపాడారు. ఇంతకంటే నాకేం కావాలి? అది నా బాధ్యత. ఇంట్లోనే నేను నీకు తోడుగా సపోర్ట్ ఇవ్వలేకపోతున్నాను. మీరు చేయగలిగినంత చేస్తున్నారు. నాకది చాలా ఎక్కువ. మీ చేతుల్లో లేని దాని గురించి మీ నుంచి నేను ఏ రోజు ఆశించను, ఆశపడను. అలా అయితే నువ్వు జీవితాంతం నా వల్ల ఏడుస్తూనే ఉంటావా? పర్లేదండి, నాకీ బాధలు, కష్టాలు అలవాటైపోయాయి. కొత్తగా సుఖపడాలని, లేని సంతోషాలు కావాలని నాకు లేదు. నాది ఒక్కటే కోరిక, నా వల్ల మీకు ఎలాంటి సమస్యలు రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.